అందరికీ నమస్కారం. ఈనాటి జీవన శైలిని మనం గమనించినట్లయితే చాలామందికి సరైనటువంటి వ్యాయామం లేకపోవడం, పని ఒత్తిడి పెరిగిపోవడం, ఈ బిజీ లైఫ్లో శరీర ఆకృతిని కోల్పోవడమే కాకుండా స్ట్రెస్ఫుల్ లైఫ్ని ఎక్కువ మంది అనిపిస్తున్నారు. తద్వారా అనేక రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. అందులో ప్రధానంగా ఒకటి ఒబిసిటీ, రెండోది స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీస్. మరి యోగాసనాల్లో కొన్ని అద్భుతమైన ప్రక్రియలు ఈ రెండింటికి తొందరగా నివారణ చూపించేటటువంటి కొన్ని ఆసనాలు ఉన్నాయి. వాటినే సూర్య నమస్కారాలు అంటారు. ఈ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా కాల భాగం నుంచి తల భాగం వరకు కూడా అన్ని కండరాలు ఎనర్జైజింగ్ అవుతాయి, నరాలన్నీ కూడా ఎనర్జైజింగ్ అవుతాయి. డిప్రెషన్లు పూర్తిగా తీసేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఒబిసిటీ, వెయిట్ లాస్ అయితే కనుక అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు దీన్ని 12 సార్ల నుంచి 24 సార్లు కనుక ప్రతిరోజు చేసుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క సూర్య నమస్కారంలో 12 ఆసనాలు కలయికతో మిళితమై ఉంటాయి. అంటే ఈ 12 ఆసనాల కలయిక ఒక రౌండ్లో జరిగినప్పుడు ఇలా మీరు 12 సార్లు చేసినప్పుడు సుమారుగా 144 ఆసనాలు చేసిన యొక్క ఫలితం మీకు లభిస్తుంది. ముఖ్యంగా ఈ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా డిప్రెషన్స్ అనేటటువంటి పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఒబేసిటీ కూడా సింపుల్గా మీకు వెయిట్ లాస్ అన్నది జరుగుతూ ఉంటుంది. ఇది హెల్దీ వెయిట్ లాస్ న్యాచురల్. వీటితో పాటుగా కొన్ని ఆహార మార్పులు కూడా చేసుకున్నట్లయితే ఇంకా సులభంగా వెయిట్ లాస్ కావచ్చు. అందులో భాగంగా ఇక్కడ మనం సూర్య నమస్కారాలు ఎలా చేయాలనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. ముందుగా ఒక మేట వేసుకొని మేట ముందు నమస్కార స్థితిలో నిల్చోవాలి. ఈ విధంగా ఈ స్థితిలో శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేస్తూ ఊర్ధ హస్తాసనం అంటారు. అంటే హస్తాలను రేజ్ చేస్తూ పూర్తిగా వెనక్కి వంగుతూ ఇలా ఉండే స్థితిని ఊర్ధ హస్తాసనం. రెండోది శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగుతూ పాదహస్తాసనం. మూడోది అశ్వ సంచలనాసనం. ఒక కాలుని వెనక్కి తీసుకెళ్ళాలి, పూర్తిగా పైకి చూడాలి. మూడో స్థితిని అశ్వ సంచలనాసనం అంటారు. నాలుగోది కోకిలాసనం. రెండో కాలును కూడా వెనక్కి తీసుకెళ్ళి బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఎగుడు దిగుడుగా ఉండకూడదు, బాడీ డౌన్ ఉండకూడదు. ఐదోది మార్జాలాసనం అంటారు. మోకాలను గ్రౌండ్కు టచ్ చేసి వెనక్కి వెళ్ళాలి, హ్యాండ్స్ మూమెంట్ ఉండకూడదు, చేయకూడదు, హస్తాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఉంచాలి. ఆరోది సాష్టాంగ నమస్కారం. ముందుకు వచ్చి గడ్డాన్ని నేలకు తాకించాలి. ఛాతీ, 2 మోకాళ్ళు, 2 పాదాలు. ఛాతికి మోకాళ్ళకి మధ్య పృష్ఠభాగాన్ని పైకి లేపాలి. దీన్నే సాష్టాంగ నమస్కారం అంటారు. ఏడోది భుజంగాసనం. శ్వాసను తీసుకుంటూ పూర్తిగా హెడ్ని, నెక్ని, చెస్ట్ని రైట్ చేస్తూ ఈ విధంగా చేసేటటువంటి దాన్ని భుజంగాసనం అంటారు. 8 పర్వతాసనం, మౌంటైన్ పోస్చర్. హిప్పు భాగాన్ని పూర్తిగా పైకి లేపి తల లోపలగా ఉంటుంది, పూర్తిగా పర్వతం స్థితిని పోలి ఉంటుందన్నమాట. ఈ స్థితిలో డిప్రెషన్స్, ADHD లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పూర్తిగా సెట్ అయిపోతాయి. 9 మళ్ళీ రిపీట్ మార్జాలాసనం. నీస్ ఫోల్డ్ చేసి మరలా వెనక్కి వెళ్ళి. 10 అశ్వ సంచలనాసనం. ఏ కాలు అయితే వెనక్కి తీసుకెళ్ళామో అదే కాలుని ముందుకు తీసుకురావాలి, 2 చేతుల మధ్యలోకి తీసుకొని రావాలి, తల పూర్తిగా పైకి చూస్తున్న విధంగా ఉండాలి. 11 పాదహస్తాసనం. రెండో కాలును కూడా ముందుకు తీసుకురావాలి. 12 ప్రణామ్ ఆసనం. మరలా నమస్కార స్థితికి వచ్చేయాలి. సో ఈ రకంగా 12 ఆసనాలు ఇందులో ఎదుగుతాయి అన్నమాట. సో కాబట్టి ఇది పొట్ట మీద, తొడల కండరాలపైన, ఛాతీ ఊపిరితిత్తులపైన, మెడ కండరాలపైన, వెన్నెముక పైన, థైరాయిడ్ గ్లాండ్ పైన, అదేవిధంగా ఈ వెన్నెముక మజిల్స్ పైన, పూర్తిగా బ్రెయిన్ పైన చాలా ప్రభావం కలిగజేసేటటువంటి ఆసనాలు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఒక రౌండ్లోనే 12 ఆసనాలు సెట్ అవుతూ ఉంటాయి. ఇలా ప్రారంభంలో మొదటి రోజు ఒక 3 సార్లు, తర్వాత రోజు 6 సార్లు, తర్వాత రోజు 9 సార్లు, తర్వాత నుంచి 12 సార్లు చేసుకుంటూ ఇలా ఇంకా మీ స్టామినా ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా 24 సార్లు కూడా చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఇప్పుడు ఇంకొకసారి చేద్దాం. నమస్కార స్థితి. 1 ఊర్ధ హస్తాసనం, 2 పాదహస్తాసనం, 3 అశ్వ సంచలనాసనం, 4 కోకిలాసనం, 5 మార్జాలాసనం, 6 సాష్టాంగ నమస్కార్, 7 భుజంగాసనం, 8 పర్వతాసనం,
9 మార్జలాసనం, 10 అశ్వ సంచలనాసనం, 11 పాదహస్తాసనం, 12 ప్రణామాసనం. సో చూసారు కదండి, దీన్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ చక్కగా మీరు 12 సార్లు చేసుకున్నట్లయితే కనుక మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. హెల్దీ వెయిట్ లాస్ కావచ్చు, ఈజీ వెయిట్ లాస్ కావచ్చు, అండ్ గ్యారంటీ వెయిట్ లాస్ కావచ్చు, అండ్ మైండ్ రిలాక్స్గా ఉంటుంది. డిప్రెషన్, యాంగ్జైటీస్, స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని సహజంగా పొందగలుగుతూ ఉంటారు.